గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు? ఎగ్జామ్స్ రేపటితో ఫస్ట్ ఇయర్స్కి ఎండ్ అవుతాయి కదా, 15th తెలంగాణలో జరిగే. ఓకే, పిల్లల కొరకు నేను మాట్లాడుతున్నా. ఓకే, ఫస్ట్ ఇయర్స్కి 15th వరకు అయిపోతాయి. మరి తర్వాత 19th ఉందా బిజీ కోర్ట్స్ ఎగ్జామ్? అందరూ ప్రిపేర్డా? వెల్ ప్రిపేర్డా? కెమిస్ట్రీ వచ్చేసి సిలబస్ చెప్తున్నా నేను. కెమిస్ట్రీ సిలబస్ ఇది మొత్తం 13 యూనిట్స్ ఉన్నాయి. ఏంటి? 1లో పరమాణు నిర్మాణం, సెకండ్ వచ్చేసి మూలకాల వర్గీకరణ ఆవర్తన ధర్మాలు, థర్డ్ వచ్చేసి రసాయన బంధం అణు నిర్మాణం, ఫోర్త్ వచ్చేసి పదార్థం స్థితులు వాయువులు ద్రవాలు, ఫిఫ్త్ వచ్చేసి స్థాయి కియోమెట్రీ, సిక్స్త్ వచ్చేసి ఉష్ణగతిక శాస్త్రం, సెవెంత్ వచ్చేసి రసాయనిక సమతా స్థితి ఆమ్లాలు క్షారాలు, ఎయిత్ వచ్చేసి హైడ్రోజన్ దాని సమ్మేళనాలు, నైన్త్ వచ్చేసి ఎస్ బ్లాక్ మూలకాలు, 10th వచ్చేసి పి బ్లాక్ మూలకాలు, గ్రూప్ 13 బోరాన్ కుటుంబం. ఓకే, 11th యూనిట్ వచ్చేసి పి బ్లాక్ మూలకాలు అంటే గ్రూప్ 14 కార్బన్ కుటుంబం అన్నట్టు. 12th వచ్చేసి పర్యావరణ రసాయన శాస్త్రం, 13th వచ్చేసి కర్బన రసాయన శాస్త్రం, సామాన్య సూత్రాలు విధానాలు మరియు హైడ్రోజన్లు. దిస్ ఈజ్ ఫర్ కెమిస్ట్రీ సిలబస్. ఓకే, ఖచ్చితంగా ఒక్కొక్క యూనిట్ నుండి ఖచ్చితంగా 1 క్వశ్చన్ రావచ్చు, 2 క్వశ్చన్స్ అయినా రావచ్చు. లాంగ్ ఆన్సర్స్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్స్లో కొన్ని షార్ట్ ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీరు అవి చదువుకున్నా సరిపోతుంది. అండ్ ఆ షార్ట్ ఆన్సర్స్తో లాంగ్ ఆన్సర్స్ కూడా మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవ్వడానికి ఎంతో ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మరొకసారి ఏంటంటే వొకేషనల్ గ్రూప్ వాళ్ళకి పిజీ కోర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చాలా అవసరమైంది. ఎందుకంటే జనరల్ ఇంటర్ చేసే వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉంటుందో వొకేషనల్ ఇంటర్ చేసే పిల్లలకు కూడా ఈ పిజీ కోర్సు రాసి పాస్ అయితే సేమ్ అలాంటి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అందుకే దీన్ని మీరు మిస్ చేసుకోవద్దు. కొంత కష్టపడండి, కొంత ఈజీగా చేసుకోండి సబ్జెక్ట్ని చదువుకోవడానికి. ఇందులో ఇప్పుడు మొత్తం 13 యూనిట్స్ ఉన్నాయి కదా, 13 యూనిట్స్లో అట్లీస్ట్ 7 యూనిట్స్ నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుకున్నా కానీ మీరు పాస్ అవుతారు. ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్తో కలుపుకుంటే మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 8 యూనిట్స్ అయినా చదివినా కానీ మీరు ఖచ్చితంగా, అంటే అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదివితే ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.